హలో అండి. వెల్కమ్ టు మీ గోదావరమ్మ శ్రీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చేపల పులుసు అయితే తయారు చేసుకుందామండి. ముందుగా ఇలా కడాయి అయితే పెట్టుకుని దాంట్లో ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే నాన్ వెజ్ కర్రీలో ఆయిల్ అనేది ఎక్కువ ఉండాలి. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఆనియన్స్ అయితే వేసుకోవాలండి. ఇలా చిన్న చిన్నగా ముక్కలు కోసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేసేసుకుందాం. నెక్స్ట్ కొంచెం పొడుగ్గా చీరుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే యాడ్ చేసేసుకుందామండి. ఇలాగా ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేసేసిన తర్వాత మనం ఒక గరిటె తీసుకొని తిప్పుతూ ఉండాలండి. ఆనియన్స్ అనేది కొంచెం బాగా డీప్ ఫ్రై అయితే అవ్వాలి కదా, సో అందుకోసమని ఇలా తిప్పుతూ ఉండాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ వరకు మనం మూత పెట్టేసుకొని ఉంచుకుందాం. ఈలోపు ఆనియన్స్ అనేది కుక్ అవుతూ ఉండాలి. కింద మంట కూడా బాగా కొంచెం లైట్గా సిమ్లో పెట్టుకోవాలండి. నేనైతే పొయ్యి మీద అయితే కుక్ చేస్తున్నాను, ఎందుకంటే పొయ్యి మీద వండితే టేస్ట్ అనేది బాగుంటుంది కదా. సో ఇలాగా ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ప్లేట్ తీసి ఆనియన్స్ కుక్ అయినాయో లేదో చూసుకోండి. ఇలా ఆనియన్స్ ఇప్పుడు బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేస్తాయండి. ఇలా ఆనియన్స్ అన్నీ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం ఆనియన్స్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలండి. అలాగే టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఒకవేళ బెండకాయ లేకపోతే మనం ఆల్టర్నేటివ్గా వంకాయ కానీ లేకపోతే ఆనపకాయ కానీ వేసుకోవచ్చండి. బెండకాయ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కొక్క వెజిటేబుల్కి ఒక్కొక్క ఫ్లేవర్ అయితే వస్తుందండి. బెండకాయ వేస్తే ఒక ఫ్లేవర్ వస్తుంది, అలాగే ఆనపకాయ వేస్తే ఒక ఫ్లేవర్ వస్తుంది, వంకాయ వేస్తే ఒక ఫ్లేవర్ వస్తుందండి. ఇంకా మనం కడిగి కట్ చేసుకున్న ముక్కలు అయితే ఉంటాయి కదండి, చేప ముక్కలు అన్నిటిని ఇలాగా ఆనియన్స్ పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక్కొక్కటిగా ఇలాగా కడాయిలో అయితే వేసేసుకోవాలండి. ఇలా కడాయిలో వేసేసుకుని కొంచెం సేపు అయితే కుక్ అవనివ్వాలి. చూసారు కదా చేప ముక్కలు ఎంత తెల్లగా ఉన్నాయో. కొంచెం ఉప్పు వేసుకోవాలండి, అలాగే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్లోకి కారం అనేది ఎక్కువ ఉండాలి కదండి, సో అందుకోసమని కారం ఎక్కువ యాడ్ చేసుకోవాలి. తర్వాత తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. సో నేనైతే వాటర్ కూడా యాడ్ చేసేసాను. ఇలా వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక చిన్న గరిటె తీసుకొని ఉప్పు కారం ఆ చేప ముక్కలకు పట్టేటట్టు ఇలాగా ఒక్కొక్కటిగా టర్న్ అయితే చేసుకోవాలండి. ఒక్కొక్క పీస్ని ఇలాగా గరిటెతో తిప్పుతూ ఉండాలండి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని మూత పెట్టేసుకోవాలి. కొంచెం సేపు అయిన తర్వాత ఎలా ఉడుకుతుంది అనేది అయితే చెక్ చేసుకోవాలండి. ఉప్పు కారం అయితే ఇలా పక్కకి వెళ్ళిపోతుంది కదా, ఉప్పు కారం ఆయిల్ని తీసుకుని ఇలా చేప ముక్కల మీద అయితే వేసుకుంటూ ఉండాలి. పీసెస్ని అయితే కొంచెం కొంచెంగా టర్న్ చేస్తూ ఉండాలండి, చిన్న చిన్నగాని. ఎక్కువగా కదిపినా కూడా పీసెస్ అనేది విరిగిపోతూ ఉంటాయి. సో కొంచెం సేపు అయిన తర్వాత ఒక 15 మినిట్స్ చేపలు ఉడికిన తర్వాత ఇలా చింతపండు పులుపు అయితే వేసుకోవాలండి. చింతపండు పులుపు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే చేపల కూరలోకి చింతపండు పులుపు కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇలా కుక్ అయిన తర్వాత కొంచెం మసాలా అయితే వేసుకోవాలండి. జీలకర్ర వెల్లుల్లిపాయ యాడ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత పుదీనా అయితే మా పెరట్లో ఉందండి, సో నేను ఫ్రెష్ పుదీనా తీసుకున్నాను. కొంచెం పుదీనా యాడ్ చేశాను, ఇంకా అలాగే కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నానండి. సో ఇలా కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకున్నాను. ఒక 15 మినిట్స్ కర్రీ అయితే కుక్ అయిన తర్వాత కర్రీ అయితే ఇలా ఉంటుందండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.